జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈవీఎం వీవీప్యాట్ల పనితీరుపై అధికారులు సిబ్బందికి అవగాహన కల్పించారు. 58 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో 4 ఈవీఎం యూనిట్లు ప్రతి పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈవీఎంలు మొరాయిస్తే ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటారనే విషయాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ స్టేషన్లకు ఎన్నికల సామాగ్రిని తరలింపు కార్యక్రమం జోరుగా కొనసాగుతూ ఉంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ యొక్క పోలింగ్ స్టేషన్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఏందనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీ పేరేంటి? మురళి అండి. ఎట్లా ఉంటుంది ఒక ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్కు వచ్చినప్పటి నుంచి ఈ యొక్క మిషన్స్ ద్వారా ఓటు హక్కు ఏ విధంగా? ఇప్పుడు మొదటిగా మనకు ఈ ఎలక్షన్స్ కోసం జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ 59 మంది క్యాండిడేట్లు, అంటే 58 క్యాండిడేట్లు ప్లస్ నోటాతో కలిపి 59 క్యాండిడేట్లు ఉండడం జరిగింది. వీటికి గాను మీరు చూడొచ్చు, ఇప్పుడు ఇక్కడ 4 బ్యాలెట్ యూనిట్లు ఉన్నాయి. ఈ 4 బ్యాలెట్ యూనిట్లు అండ్ దీన్ని మనం వీవీప్యాట్ అంటాము. ఇదంతా ఓటర్కి కనిపించేటట్టుగా ఒక కంపార్ట్మెంట్లో పెట్టడం జరుగుతుంది. ఇది అంతా కంపార్ట్మెంట్లో ఉండగా మీరు చూడొచ్చు, ఇది కంట్రోల్ యూనిట్. ఈ కంట్రోల్ యూనిట్ మన ఓపీఓ అండర్లో ఉంటుంది. ఓటరు ఎప్పుడైతే పోలింగ్ స్టేషన్కి వచ్చారో అన్నీ వెరిఫై చేసిన తర్వాత ఓటరు తన కంపార్ట్మెంట్ యూనిట్లోకి వచ్చిన తర్వాత ఈ 4 బ్యాలెట్ యూనిట్లో తనకు నచ్చిన క్యాండిడేట్ ఏంటి అనేది తను చూసి తను ఆ క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓటు వేసుకొని క్యాబిన్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, ఇప్పుడు ఒక ఓపీఓగా మేము ఇక్కడ బ్యాలెట్ ఇష్యూ చేసిన వెంటనే మనకు ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది. ఈ రెడ్ లైట్ వెలిగిన వెంటనే ఏంటంటే ఇక్కడ బ్యాలెట్ యూనిట్లో వెళ్ళి ఈ బ్యాలెట్ యూనిట్లో గ్రీన్ లైట్ అనేది ఒకటి వెలుగుతుంది. సో ఈ గ్రీన్ లైట్ వెలిగినప్పుడు మీరు క్లియర్గా మనకు కావాల్సిన క్యాండిడేట్ ఏంటి అనేది చూసుకొని దాన్ని ప్రెస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 5వ బటన్ ప్రెస్ చేస్తే ఇది ప్రెస్ చేసిన వెంటనే అక్కడ డిస్ప్లేలో మీకు అది క్లియర్గా కనిపిస్తుంది. ఓటర్ అది చూసుకోవాలి. ఇది డమ్మీ పీసెస్ కాబట్టి డమ్మీ సింబల్స్ మాత్రమే వస్తున్నాయి. ఓటర్ మనకు రెగ్యులర్గా చేస్తే తనకు కావాల్సిన సింబల్ ఏదైతే ఉందో అది మీరు తప్పకుండా వీవీప్యాట్లో చూడగలరు. ఈ యొక్క కనెక్టివిటీని కూడా ముందు ఏ విధంగా కనెక్ట్ చేయాలి? ఎక్కువగా ఈ యొక్క ఈవీఎంలో మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా కనెక్ట్ చేస్తారు? ఒక ఈవీఎంకు ఇంకో ఈవీఎంకి మన కనెక్షన్ ఉంటుందా, లేదంటే నేరుగా వీవీప్యాట్కి కనెక్షన్ ఉంటుందా? లేదండి, మనకు ఇందులో 4 బ్యాలెట్ యూనిట్లు వాడడం జరుగుతుంది. ఇది ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఈ 4 బ్యాలెట్ యూనిట్లు వీవీప్యాట్ కనెక్ట్ చేసి వీవీప్యాట్ నుంచి సెంటర్. అందులో కన్ఫ్యూజన్ కూడా ఏంటంటే చాలా బ్యాలెట్లు ఉండడం, ఎలా కనెక్ట్ చేయాలి అనేది ఒక డౌట్గా ఉండడం జరుగుతుంది. సో దానికి ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 4వ బ్యాలెట్ యూనిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కేబుల్ థర్డ్ది సెకండ్ది ఫస్ట్కి కనెక్ట్ చేస్తారు. ఈ ఫస్ట్ బ్యాలెట్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని వీవీప్యాట్కి కనెక్ట్ చేస్తాము. వీవీప్యాట్కి సంబంధించిన కేబుల్ తీసుకొచ్చి కంట్రోల్ యూనిట్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది జరిగిన ఈ కనెక్షన్స్లో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ అది క్లియర్గా మనకు మెషిన్స్లో చూపిస్తుంది.